స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 హ్యాండ్బాల్ పోటీల్లో విద్యార్థిని జొంగిని స్నేహ రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల గురుకుల స్కూల్ పేరెంట్స్ కమిటీ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జగదేవ్పూర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాల అండ్ కళాశాలలో స్నేహ ఇంటర్ విద్యను అభ్యసిస్తుందని తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలోని వారి నివాసంలో విద్యార్థిని స్నేహతో పాటు వారి తల్లిదండ్రులు అయిన జొంగిని రాణి రాజును గురుకుల స్కూల్ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి స్వీట్స్ తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19లో జొంగిని స్నేహ విద్యార్థిని హ్యాండ్బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక అయినట్లు వారు తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో జొంగిని స్నేహ పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ పేరెంట్స్ కమిటీ చీఫ్ అడ్వైజర్ నరసింహరావు, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మెంబర్స్ రాజు, గ్రామస్తులు పోతరాజు రమేష్, మురళి, కృష్ణ పాల్గొన్నారు. ఇక్కడున్న చేసినటువంటి మా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్ గారికి, తోటి తల్లిదండ్రులకు, అలాగే మేము ఇక్కడ అక్కనపల్లి గ్రామం రావడానికి కారణం ఏంటంటే స్నేహ అనే పాప మా సోషల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల పాఠశాల జగదేవ్పూర్ అట్ కొండపాక బాలికల పాఠశాల నుంచి పాప స్నేహ గారు నేషనల్ లెవెల్లో హ్యాండ్బాల్ గా సెలెక్ట్ అయ్యడం జరిగింది. కాబట్టి ఆ శుభ సందర్భంగా మేము పాపను చిరు సన్మానం చేయడానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. మేము దానికి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి ఈ పాప ముందు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ పాపను చూసి మిగతా పిల్లలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము పేరెంట్స్ కమిటీకి వచ్చాం కాబట్టి నా పేరు నరసింహ. థ్యాంక్ యూ. అక్కనపల్లి గ్రామంలో రాజు రాణి వాళ్ళ కూతురు అయినటువంటి స్నేహ అనే అమ్మాయి జగదేవ్పూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంది. అయితే SGF 19 దాంట్లో అండర్-19 లో హ్యాండ్బాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో తన యొక్క ప్రతిభను కనబరిచి అలాగే జాతీయ స్థాయికి ఎంపిక కావడం అనేటువంటిది మాకు మా స్కూల్కే కాదు ఈ సిద్దిపేట జిల్లాలోనే మంచి శుభదాయకమైన పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ముందంజలో కూడా ఉంటారని చెప్పేసి చదువులో ఒక్కటే కాకుండా ఆటలలో కూడా ముందంజలో ఉంటారని చెప్పేసి దీనికి ప్రత్యేకమైన నిదర్శనమే మా తోటి తల్లిదండ్రుల యొక్క మా స్టూడెంట్ అయినటువంటి స్నేహ గారు మాకు కనిపిస్తా ఉంది.